మంచినీళ్ళు. ఆ పంచతంత్రం కథలు నేను మొన్న కొంచెం ఒంట్లో బాగోక హాస్పిటలైజ్ అయ్యి వచ్చాను. అందుకని మాట మీకు అంత క్లియర్గా రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదో ఎండోస్కోపీ అని పోటీ పొడిచారు. అది ఇప్పుడు తెలుస్తోంది. ఇదే ఫస్ట్ మీటింగ్ అది అయ్యాక రావటం. ఇప్పుడు తెలుస్తుంది మాట్లాడుతుంటే కొంచెం దాని ఎఫెక్ట్ ఉందని. మనకి ఒక కథ, పంచతంత్రం కథ బాగా తెలుసున్న కథ ఏంటంటే, ఒక రాజుగారి దగ్గరికి ఒక కేసు వచ్చింది. అప్పుడు కోర్టులు ఉండేవి కాదు. సుదర్శన్ రెడ్డి గారికి పని ఉండేది కాదు. అప్పుడు రాజుగారే కోర్టులోకి ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు కూడా అంతేనండి, ఏం తేడా లేదండి. రాజుగారి దగ్గరికి ఏమిట్రా అంటే, అప్పుడు రాజుగారే కోర్టు. ఆ కోర్టులో రకరకాల తగులు వస్తే ఆయన ఏం చెప్తే అదే తీర్పు. రాజుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటంటే, ఈయన భూమి అమ్మాడు. భూమి కొనుక్కున్నవాడు అమ్మినవాడు ఇద్దరు తగు. ఏంట్రా తగు? భూమి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత కొనుక్కున్నవాడు అది దున్నుతుంటే లంకి బిందెలు దొరికాయి. లంకి బిందెలు తీసి చూస్తే వాటిలో ఎప్పుడో దాచారు బంగారం, వజ్రాలు, ఏవో వైడూర్యాలు. అప్పుడు పూర్వం అలా ఉండేది. దొంగలు వస్తున్నారు అది అంటే నూతిలో పడేయడమో, ఏదో వాసం కట్టి దానికి గుడ్డ కట్టి కప్పెట్టేయడం, అలా లంకి బిందెలు దొరికాయి. ఈ ఎవరైతే కొనుక్కున్నాడో అతను అన్నాడు, అయ్యా నేను భూమి కొన్నాను తప్ప దాంట్లో ఉన్నటువంటి లంకి బిందెల మీద నాకే రైట్ ఉంటుంది, అతని పూర్వీకులు అవి, అందుకని ఇది నాకు తీసుకొని ఇది అతనికి ఇచ్చేస్తున్నాను. అతనేమో గొడవ చేస్తున్నాడండి, నేను అమ్మేశానంటే అమ్మేశానయ్యా, అంతే అయిపోయింది, మళ్ళీ నేను తీసుకోవటం లేదు. ఇది తగు. ఈ రాజుగారికి అర్థం అవ్వలేదు. ఈ తగు ఎలా తీరుస్తాం? మంత్రిని పిలిచి అడిగాడు. మంత్రి అలా ఇద్దరు వేసి చూసి ఇద్దరు వాదనలు విని, మీరు జూన్ 12వ తారీఖు రండి, అప్పుడు దాకా వాయిదా, అప్పటి నుంచే స్టార్ట్ అయి ఉంటుంది వాయిదాలు. జూన్ 12వ తారీఖు రండి, ఆ వేళ దీనికి తీర్పు చెప్తానని పంపించాడు. రాజుగారికి అర్థం అవ్వలేదు. జూన్ 12కి ఏమవుతున్నాయా అని అడిగాడు. చూస్తూ ఉన్నాడు అన్నాడు. సరే, జూన్ 12 నాడు మళ్ళీ ఇద్దరు వచ్చారు. మొట్టమొదట కొనుక్కున్నవాడు నమస్కారం పెట్టి, రాజా ఆయన చెప్పిందే కరెక్టు, ఇందులో భూమి అంటూ కొనుక్కున్నాక అందులో ఏం దొరికినది నాదేనండి, ఆయన మాటతో నేను ఏకీభవిస్తున్నాను, నేను ఉంచేసుకుంటానండి అన్నాడు. ఆ రెండో ఆయన అన్నాడు, లేదండి నేను కూడా బాగా ఆలోచించాను, నిజమే కదా, నేను పొలం అమ్మాను కానీ అందులో ఏం దొరికితే అది పట్టుకుపోతానంటే ఎలా కుదురుతుంది, అది నాకు ఇచ్చేయండి అన్నాడు. రాజుగారు స్టన్ అయిపోయాడు. ఏంటి మంత్రం అన్న పెట్టాడా ఇతను మంత్రి, ఏం చేశాడా అని. ఏమయ్య ఏంటి ఏం చేసావు అన్నాడు. జూన్ 1వ తారీఖు నుంచి కలికాలం వచ్చేస్తుందండి, కలికాలం రాగానే మొత్తం అందరి ఆలోచనలు మారిపోతాయి, అందుకే 12 దాకా టైం ఇచ్చాను, ఆవేళ అగ్రికల్చర్ కాలేజీలో వ్యవహారం కూడా ఉంది కాబట్టి కరెక్ట్ టైం అది అనుకుని ఇచ్చాను అని అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి, గోల్డ్ ఎవరికి ఇవ్వాలన్నాడు. గవర్నమెంట్ తీసుకుందాం, మందే గోల్డ్, ఇద్దరిది కాదు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది డిస్ప్యూట్. ఏమన్నా అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడు జరిగిందో, కలికాలం ఎప్పుడు వచ్చిందో పండితులు ఒక్కో లెక్క చెప్తాడు. కనీసం జీసస్ క్రైస్ట్కి ముందే, జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత హిస్టరీ రికార్డ్ అయింది. కలికాలం జీసస్ క్రైస్ట్ తర్వాత వచ్చిందనడానికి లేదు. మనకి శ్రీకృష్ణుడు అది 7,000 సంవత్సరాల ముందు అంటారు, 5,000 ఏళ్ళు ముందు అనుకోండి. అంటే ఇప్పటికి 7,000 ఏళ్ల తర్వాత ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది. 1941 అనుకుంటాను, కరెక్ట్గా ఇయర్ గుర్తు రాలేదు నాకు. 1941లో మన స్టేటు ఆంధ్రప్రదేశ్ కూడా, నిజాం అయితే నిజాం రూల్డ్, ఆంధ్రప్రదేశ్ మేమున్న రాజమండ్రి ఇవన్నీ కూడా మెడ్రాస్ రూల్డ్. ఇప్పుడు మెడ్రాసే క్యాపిటల్, మెడ్రాస్లోనే ఆంధ్ర కొంత, కర్ణాటక కొంత, కేరళ కొంత, ఇవన్నీ కలిపి మెడ్రాస్ స్టేట్ అనేవారు. ఆ స్టేట్ ఉండేది. ఉన్న టైంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా మెడ్రాస్లో చాలా, మన తెలుగు వాళ్ళు అక్కడే ఉండేవారు, జరుగుతూ ఉండేది పెద్ద యాక్టివిటీ. కామరాజు నాడార్ అని ఒక ఆయన ఉండేవాడు, మీరందరూ పేరు వినే ఉంటారు, ఆయన తర్వాత చీఫ్ మినిస్టర్ చేశాడు. చాలా, ఆయనకి తమిళ్ తప్ప ఇంకో భాష రాదు. ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన ఫ్రీడమ్ ఫైటరు, గాంధీవాది, కాంగ్రెస్లో చాలా యాక్టివ్. అప్పుడు ఆ రోజుల్లో ఈ కోర్టులకు తీసుకెళ్ళటం, శిక్షలు వేయటం అదే ఉండేది కాదు. ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోయేవారు డైరెక్ట్గా జైలుకి. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చేసేవాడు, ఈయన్ని 2 ఏళ్ళు లోపల పెట్టు అని.
సరే ఓ రోజు పొద్దున్నే పోలీసులు వచ్చారు. అప్పటికే వీళ్ళు పెద్ద లీడర్స్ వీళ్ళకి గౌరవం ఇచ్చేవారు. సార్ మిమ్మల్ని డిటైన్ చేయమన్నారు, వచ్చేయండి జైలుకి పోదాం అని. ఉండవా కొంచెం స్నానం జ్ఞానం చేసి వస్తాను అని లోపలికి వచ్చి చూసి ఎవరికో కబురెట్టాడు. ఒరే షణ్ముఖం ఇలా రా అని ఉన్న పిలిచాడు. ఆ ఇంటి పక్కన అక్కడ ఉన్నవాడు వచ్చాడు. నా దగ్గర 40,000 రూపాయలు కాంగ్రెస్ ఫండ్ ఉంది. ఈ 40,000 రూపాయలు వీళ్ళు జైలు పట్టుకుపోతున్నారు, ఎప్పుడు వదులుతారో తెలియదు. ఆ రోజుల్లో వాళ్ళకి గింకులు పెద్ద తెలిసి ఉండేవి కాదు. బ్యాంకులు కూడా నేషనలైజ్డ్ కాదు, ప్రైవేట్ బ్యాంకులో ఉండేవి. బ్యాంక్ నాలెడ్జ్ చాలా పెద్ద వాళ్ళకి తప్ప ఉండేది కాదు. ఈ 40,000 పట్టుకెళ్ళి శ్రీనివాస్ అయ్యంగార్ అని హిందూ పేపర్ ఆయన ఉన్నాడు. ఇప్పుడు హిందూ పేపర్ మనం చదువుతాం, అది ఆ రోజుల్లో శ్రీనివాస్ అయ్యంగార్ అని. ఆయన కూడా హిందూ పేరు పెట్టిందే సపోర్టింగ్ ది నేషనల్ మూవ్మెంట్, కాంగ్రెస్ మూవ్మెంట్ని వాళ్ళు సపోర్ట్ చేసేవారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే. ఆయనకి పట్టుకెళ్ళి ఇచ్చి ఇలా కామరాజుని జైలు పట్టిపోయారండి, వచ్చి తీసుకుంటాను అన్నాడు. కాంగ్రెస్ ఫండ్ అండి ఇది, పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయి అన్నాడు. కుర్రాడు సరే పట్టుకెళ్ళాడు, ఆయనకి ఇచ్చేశాడు. ఈయన జైలు పట్టుకుపోయాడు. ఈయన జైల్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాడు. తర్వాత వదిలేశారు. వదిలేశాక ఇంటికి వచ్చేసాడు. వస్తే కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు. పెద్ద లీడర్ కదా, మనం మీటింగ్ పెట్టాలండి, మీరు వచ్చినందుకు ఏదో మీటింగ్ పెట్టి ఒక మెసేజ్ ఇవ్వాలి. సరే తప్పకుండా ఇద్దామని ఎవరినో పిలిచి, ఎవరే ఒక్కసారి ఆ శ్రీనివాస్ అయ్యంగారి దగ్గరికి వెళ్ళి, నేను డబ్బులు ఇచ్చాను 40,000, ఆ 40,000లో ఒక 5,000 రూపాయలు అడిగి పట్టరా అన్నట్టు. అలాగే సార్ అని శ్రీనివాస్ అయ్యంగారి దగ్గరికి వెళ్ళి, శ్రీనివాస్ అయ్యంగారు అవునవును 5,000 ఇమ్మన్నాడా అని, పెద్ద ఆయన అందరూ రెడీగా ఉంటుంది అనుకుంటా. 5,000 ఇచ్చి కామరాజు నాడారిని ఒకసారి రమ్మను, మనం ఆ భూమి విషయం డబ్బు విషయం మాట్లాడాలి అన్నాడు. ఈయన వెళ్ళి ఇచ్చి, ఏమన్నా మిమ్మల్ని ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు రమ్మన్నాడు, ఏదో మాట్లాడాలంటే డబ్బుల విషయం మాట్లాడడానికి ఏముంది, 40,000 ఇచ్చాం, 5,000 వెనక్కి ఇచ్చాడు, 35,000 రావాలి. దీంట్లో మాట్లాడినప్పుడు ఫోన్లు గీళ్ళు లేవు, మాట్లాడడానికి ఏముంటుంది అనుకున్నాడు కామరాజు నాడారు. సరే ఆ వారం రోజులకో ఎప్పుడో వెళ్ళాడు. ఏమన్నా నన్ను మాట్లాడడానికి రమ్మన్నట్టని. రావా కామరాజు, నీది మంచి చెయ్యి, చాలా బలమైన చెయ్యి, నీ లక్ చాలా బాగుంది, నువ్వు ఆ డబ్బు ఇచ్చావు, అది ఎక్కడ ఉంచుతావని చెప్పి భూమి ఒకటి కొన్నాను, అది ఈవేళ అమ్మితే 6 లక్షలు వస్తుంది, ఇంకా ఆగితే 10 లక్షలు అవ్వచ్చు, 10 మౌంట్ రోడ్లో 10 అవ్వచ్చు, 15 అవ్వచ్చు. అందుకని ఏం చేద్దాం, అది ఇప్పుడు అమ్మేసి 6 లక్షలు తీసుకుంటావా, లేకపోతే ఆగి 10 లక్షలు పెరుగుతుంది చూద్దామంటావా అంటే, కామరాజు నాడు, అయ్యా మీరు పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వ్యాపారం తెలిసినవాళ్ళు, నాకెందుకు నా 40,000 నాకు ఇచ్చేయండి, 35,000 వస్తుంది, ఇంకా ఆ 35,000 నాకు ఇచ్చేయండి, నేను మళ్ళీ పార్టీకి లెక్కలు చెప్పుకోవాలి, ఇది ఎక్కడ కూడా అండి బాబు, నన్ను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయకండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అంటే నీ డబ్బులతో వ్యాపారం చేసి ఆ డబ్బు నన్ను తీసుకోమంటావా, నీకు ఎలా కనబడుతున్నాయా, నేను తప్పు, నువ్వు అలా చేయకూడదు, ఆ డబ్బు నీది, నాకు ఇచ్చావు, నేను ఏదో కలిసి వచ్చింది అంటే, అయ్యా అది కలిసి రాకుండా 40,000 20,000 అయిపోయింది అనుకోండి, నాకు 20,000 ఇచ్చేవారా మీరు, ఎవరు కదా, నాకు 40,000 నాకు ఇచ్చేస్తారు కదా, మీ అంత నీతివంతుడిని కాకపోయినా అండి, నాకు నా 40 నాకు ఇచ్చండి. మొండివాడు కామరాజు నాడారు. ఆయన అలాగే చిచ్చా ఇలాంటి మాటలు పెట్టకు, నాకు ఇది ఒక అపకీర్తి, ఆ డబ్బుతో నేను చేశానని నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకున్నాను, అమ్మేద్దాం, 6 లక్షలు పట్టుపో. చచ్చా, నేను అసలు సమస్య లేదని ఇక్కడే పారేసిపోతాను. పంచాయతీ పెట్టారు. ఇది నాకు ఎలా తెలిసిందంటే 2007, 8, 9లో నేను కాంగ్రెస్ పార్టీ మెడ్రాస్ ఇన్ఛార్జిగా ఉన్నాను, సిడబ్ల్యూసి మెంబర్గా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కాంగ్రెస్ భూమి ఉంది, దానికి ఏదో బేరం వచ్చింది. ఆ బేరం వచ్చినప్పుడు నన్ను వెళ్ళి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో ఆ ఇన్ఛార్జే చూడాలి మొత్తం. ఆ డాక్యుమెంట్లు తెప్పిస్తే అన్నీ తమిళ్లో ఉన్నాయి. ఆ పక్కన పిసిసి ప్రెసిడెంట్ కృష్ణస్వామి గారు అని ఉంటే ఆయన చేత చదివించాను, ఏంటి సార్ నాకు ఇంగ్లీష్లో చెప్పండి అని. ఆయన చదివి చెప్తే చివరికి పంచాయతీ పెట్టారు. వీళ్ళిద్దరిని రాజుగారి దగ్గరికి వెళ్ళారు సార్, కలికాలం ముందు వెళ్ళినది మొన్న జరిగింది, 70 ఏళ్ల క్రితం. పంచాయతీ పెట్టి ఆ పంచాయతీలో సత్యమూర్తి వీళ్ళందరూ సంతకాలు ఉన్నాయి, అందరూ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూర్చుని చివరికి ఏం చేశారంటే, ఈయన తీసుకొని ఉంటున్నాడు, ఆయన తీసుకొని ఉంటున్నాడు కాబట్టి ఈ భూమి ఏదైతే కొన్నారో ఆ భూమిని కాంగ్రెస్ పార్టీ పేరున రిజిస్టర్ చేసేయండి. కాంగ్రెస్ పార్టీకి రిజిస్టర్ చేశారు. ఇప్పుడు దాని వర్త్ నేను వెళ్ళినప్పుడు 700 కోట్లు, 21 ఎకరాలు. ఆ 700 కోట్లు కూడా మేము అమ్మలేదు, ఎందుకంటే ఇంకా పెద్ద ఆఫర్లు వచ్చేస్తున్నాయి. మెడ్రాస్లో మౌంట్ రోడ్లో
ఈ ఆస్తి ఎలా వచ్చిందంటే పంచతంత్రం కథలోది మళ్ళీ రిపీట్ అయింది. తర్వాత